ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అందరికి. మరి లాస్ట్ టైం అయితే యోసేపు అండ్ దానియేలు యోసేపు ఇద్దరు కథ కలిపి చెప్పినా చక్కగా విన్నారు మీరు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే దానియేలు విషయంలో ఉన్నది ఏదైతే కలభావం చెప్పరు అనేది ఇక్కడికి తీసుకొచ్చేసి నేను కలిపేసేసాను. కానీ ఇక్కడైతే మరి ఫరో 43వ 41వ అధ్యాయం మనం చూసినట్లయితే అక్కడ కలభావం మరి చెప్పేస్తాడు. కలభావం చెప్పి దాని గురించి వివరించమని మిగతా వారందరినీ అడిగినప్పుడు మరి ఎవరు వివరించలేకపోవడం మనము చూస్తాము. 41వ అధ్యాయము మరి 8వ వచనం చూసినప్పుడు అక్కడ ఉంటుంది మనకు తెల్లవారినప్పుడు అతని మనసు కలవరపడాను కనుక అతడు ఐగుప్తు శకునగాండ్రు అందరినీ అక్కడికి విద్వాంసులందరినీ పిలువనంపి ఫరో తన కళలను వివరించి వారితో చెప్పాను. ఫరో తన కళలను వివరించి వారితో చెప్పాడు. శకునగాండ్రందరికీ వివరించి మరి చెప్పాడు. మరి నేను మరి పొరపాటున యోసేపు కళను దానియేలు కళను మిక్సింగ్ చేసి చెప్పడం అనేది జరిగింది. దాన్ని బట్టి మరలా సరి చేస్తా ఉన్నాను. సో కళభావం అయితే కళ అయితే మరి చెప్పడం జరిగింది. మరి ఆ యొక్క కళ భావాన్ని మరి శకునగాండ్రందరిలో ఎవరు కూడా చెప్పలేకపోయారు. ఈ విషయాలు మనం చూస్తూ వచ్చాము పోయిన వారము. ఆ తర్వాత మరి ఆ కళభావం కూడా చక్కగా యోసేపు ప్రతిది కూడా రెండింటి కళభావం ఒకటే అని చెప్పేసి అది కేవలము దేవుని యొద్ద నుంచే నీకు వచ్చింది. దేవుడే వాటిని నీకు తెలియపరుస్తా ఉన్నాడు. అది కూడా మరలా రెండవ మారు కూడా రావడానికి రెండిటికి కూడా భావము ఒకటే. అది కేవలము దేవుని యొద్ద నుంచే వచ్చిందని కూడా మరి యోసేపు చెప్పడము మనము 41వ అధ్యాయము 41వ అధ్యాయంలో మనము చూస్తాము. అయితే ఆ తర్వాత మనము ఈ కలభావం అయిపోయిన తర్వాత ఆ భావము చెప్పిన తర్వాత మరి ఈ యొక్క ఫరో యోసేపును హెచ్చించడము, ఆ తర్వాత ఆ దేశాన్ని మొత్తానికి మరి అంటే ఈ కరువు నుంచి ఎలాగనా మరి విడిపింపబడడానికి మరి కావలసినటువంటి సొల్యూషన్ కూడా ఆ యొక్క కళ యొక్క భావము చెప్పి అలాగే సొల్యూషన్ కూడా యోసేపు చెప్పినప్పుడు మరి ఆ సొల్యూషన్ కి తగినటువంటి అంత జ్ఞానము కలిగినటువంటి వాడు నీవు తప్ప ఇక్కడ ఇంకా ఎవరు లేరు అని చెప్పేసి చెప్పడము మనం చూస్తాము. అది 33వ వచనము 41వ అధ్యాయంలో మనం చూస్తాము. కాబట్టి ఫరో వివేక జ్ఞానము గల ఒక మనుషుని చూచుకొని ఐగుప్తు దేశం మీద అతను నియమింపవలెను అని చెప్పేసి మరి యోసేపు చెప్తా ఉన్నప్పుడు మనము చూడొచ్చు. 37వ వచనాన్ని చూసుకున్నట్లయితే 41:37 ఆ మాట ఫరో దృష్టికి అతని సమస్త సేవకుల దృష్టికి యుక్తమై ఉండను కనుక అతడు తన సేవకులను చూచి ఇతని వల్ల దేవుని ఆత్మ గల మనుషుని కనుగొలగలవా. తన సేవకుల వైపు చూసి మరి ఆ మాట చెప్పడం వల్ల ఇక్కడ యోసేపు హెచ్చింపబడతా ఉన్నాడు. అలాగే యోసేపు దేవుడు కూడా హెచ్చింపబడతా ఉన్నాడు. ఎందుకు యోసేపు దేవుడు ఎలా హెచ్చింపబడతా ఉన్నాడంటే మనకు పైన ఇక్కడ యోసేపు చెప్తాడు ఏమని అంటే 31వ వచనంలో దాని తర్వాత కరువు చేత ఈ దేశమందు ఆ పంట సమృద్ధి తెలియబడకపోవును, ఆ కరువు మిక్కిలి భారంగా ఉండును. ఈ కార్యము దేవుని వలన నిర్ణయింపబడి ఉన్నది, ఇది దేవుడు శీఘ్రంగా జరిగించును, అందుచేతనే ఆ కల ఫరోకు రెట్టింపబడెను అనే మాట యోసేపు ఇక్కడ ప్రత్యేకంగా చెప్తా ఉన్నాడు. అది ఖచ్చితంగా దేవుడు ఈ కార్యం జరిగిస్తా ఉన్నాడు, ఆయన చేస్తాడు, ఆయన నిర్ణయించాడు, అది ఖచ్చితంగా చేస్తాడు. అందుకే కళ రేటింపైంది అంటే 2 సార్లు వచ్చింది. ఒకే భావం కలిగిన 2 కళలు వచ్చాయని చెప్పేసి మరి చెప్పడం వల్ల మనం ఇక్కడ చూస్తా ఉన్నాము. ఫరో మరి యోసేపుని చేస్తా ఉన్నాడంటే ఆటోమేటిక్ గా యోసేపు యొక్క దేవుడు కూడా, ఎందుకంటే తన దగ్గర నుంచి దేవుని దగ్గర నుంచి నేను ఈ ఆత్మను పొందాను అనేది, ఈ జ్ఞానాన్ని పొందాను అనేది యోసేపు యొక్క సాక్ష్యం. కాబట్టి అక్కడ యోసేపు ద్వారా
దేవుని నామము మహింపరచబడతా ఉంది. ఇది మనం ఇక్కడ చూస్తాము. సో, యోసేపు మరి తన సేవకులను చూసి ఇతని వలె దేవుని ఆత్మ గల మనిషిని కనుగొనగలమా అని అనెను. మరియు ఫరో దేవుడు ఇదంతయు నీకు తెలియపరిచెను. ఇది. ఇక్కడ డైరెక్ట్‌గా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. దేవుడు ఇదంతయు నీకు తెలియపరిచెను గనుక నీ వలె వివేక జ్ఞానం గల వారెవరునూ లేరు. ఇదంతా మరి ఈ మాట చెప్పడానికి రీజన్ పైన ఆల్రెడీ యోసేపు ఆ మాటని దేవుడిని గురించిన సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మరలా ఫరో కూడా దాన్ని రిపీట్ చేస్తూ దేవుడు ఇదంతయు నీకు తెలియపరచును గనుక నీ వలె వివేక జ్ఞానము గల వారెవరునూ లేరు. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను. నా ప్రజలందరూను నీకు విధేయులైందురు. అలాగే మరి ఇదంతా కూడా మనం చూసాము. సింహాసనము ఇవ్వడము. అలాగే నీకంటే పైవాడు ఎవరు లేరు అని చెప్పేసేసి కేవలము మరి తను రాజు తప్ప మిగతా అంత అధికారం కూడా యోసేపుకి ఇవ్వడం కూడా మనము చూస్తూ వచ్చాము. అలాగే తన యొక్క ఆ గొలుసు తీసి ఇవ్వడము, అలాగే ఉంగరము తీయడము, ఆ ఉంగరము ఇవ్వడం గనక మరి ఉంగరం తీసి ఇచ్చాడంటే రాజముద్రనే ఇచ్చేసినట్లు. ఆ రాజముద్ర వేసిన తర్వాత రాజు కూడా ఆ ముద్రను ఒకసారి వేసిన ముద్ర మరలా వెనక్కి తీసుకునే అధికారం రాజుకు కూడా లేదు అనేది కూడా అంటే అంత విలువైనటువంటిది ఆ యొక్క ఉంగరపు ముద్ర. ఆ ఉంగరాన్ని కూడా తీసి యోసేపుకి ఇవ్వడం వల్ల వెనక మరి దేవుడు ఎంతగా యోసేపును హెచ్చించాడనేది యోసేపు మీద తనకి ఫరోకి నమ్మకం రావడం అనేది కూడా ఇక్కడ మనము చూస్తా ఉన్నాము. మరి ఆ తర్వాత అంత మాత్రమే కాదు కానీ మరి యోసేపుకు మరి సన్నపు నారబట్టను అంటే వస్త్రాలు ఇంతకు ముందైతే చెరలో ఉన్నటువంటి ఆ చెరసాల బానిసత్వపు వస్త్రాలు వేసుకున్నటువంటి యోసేపును మరి దేవుడు చాలా కాల నిరీక్షణ తర్వాత ఇప్పుడు ప్రశస్త వస్త్రములతో, సంతోష వస్త్రములతో, మరి రాజ వస్త్రాలతో దేవుడు యోసేపును అలంకరించాడు. ఇది కూడా మనము చూస్తా ఉన్నాం. బహుశా అవి చినిగిపోయి ఉండుండొచ్చు. సరిగ్గా లేకపోయి ఉండుండొచ్చు. వాటిని ఉతకడానికి సరిగ్గా ఉండదు. సఫిషియెంట్‌గా మళ్ళా కూడా కుట్టిచ్చి ఇవ్వరు గదా! మరి ఆ కాలంలో చూసుకున్నట్లయితే ఇప్పుడు కూడా మనకు జైల్‌లో ఆ సెపరేట్ నంబర్ వేసేసేసి వాళ్ళ నంబర్ వేసేసి ఖైదీలకు సెపరేట్ డ్రెస్సింగ్ ఉంటుంది. సేమ్ అక్కడ కూడా అప్పుడు కూడా అంతే. చెరసాలలో ఉన్న వాళ్ళకు బానిసలకు ఒక రకమైనటువంటి డ్రెస్ ఇస్తారన్నమాట. యూనిఫార్మ్ ఉంటుంది. అది వాళ్ళకిస్తారు. ఇప్పుడు దేవుడు ఆ పాత రోత జీవితాన్ని తీసివేసి, ఆ చెరసాలకు సంబంధించిన బానిసత్వపు సంఖ్యలను పెంచి, మరి ఆ యొక్క పాత వస్త్రాలను గూడా మరి మురికి పట్టినటువంటి వస్త్రాలు, మరి బాధతో, వేదనతో ఎంతో కృంగుదలతో, నిరీక్షణతో కలిగినటువంటి ఆ వస్త్రాలను తొలగించి ఇప్పుడు ప్రశస్తమైనటువంటి నార బట్టలు కలిగినటువంటి సంతోష వస్త్రాన్ని దేవుడు మరి తొలగిస్తా ఉన్నప్పుడు, ఈ బాధంతా మనం చూసినట్లయితే మరి యోసేపు మనము ఎలా ఉంటదంటే ఇక నుంచి ఆహ్, ఒక ఒక స్త్రీ ప్రసవ వేదన పడినంత కాలము తనకు బాధ చాలా ఎక్కువగుంటుంది. ఆహ్, ఆహ్, మరి నవమాసాలు మోస్తున్నంత సేపు కూడా తనకెంతో కొంత కష్టం ఉంటుంది. ఎంతో కొంత మరి అన్నం తినలేదు. వామిటింగ్స్ వస్తా ఉంటాయి. మరి బేబీ రోజు రోజుకి పెరుగుతా ఉన్నప్పుడు పొట్ట భారంగా ఉంటది. లోపల మరి బేబీ పెరుగుతా ఉన్నప్పుడు ఫుడ్ సరిపోదు. ఆకలి పెరుగుతా ఉంటుంది. మళ్ళీ డిఫరెంట్ డిఫరెంట్ మరి కాన్సిక్వెన్సెస్ డిఫరెంట్ డిఫరెంట్‌గా వస్తా ఉంటాయి. దానికి తోడు మళ్ళీ లోపల బేబీ యాక్టివ్‌గా ఉన్నప్పుడు, తంతా ఉన్నప్పుడు ఆ పెయిన్స్ డిఫరెంట్‌గా ఉంటాయి. ఫైనల్‌గా డెలివరీ డే వచ్చినప్పుడు ఆ డెలివరీ టైమ్‌లో అది మరణంతో సమానము. అంత పెయిన్‌ఫుల్ ఉంటుంది. అయితే అంత పెయిన్‌ని అనుభవిస్తున్నటువంటి స్త్రీ ఒక్కసారిగా డెలివరీ అయిపోయిన తన బేబీని చూసుకొని గత కాలం ఉన్నంత బాధంతా కూడా ఆ క్షణం వరకు పడిన బాధంతా కూడా తనకు తొలగింపబడతది. ఇకుండదు. ఆ బాధంతా ఆల్రెడీ తను సిక్ గానే ఉంటది. బలహీనంగానే ఉంటది. కాకపోతే ఆ పెయిన్ తగ్గుతది. కొంతవరకు తగ్గుతది. దానికి తోడు ఈ బేబీని చూసేసరికి ఆ పెయిన్ ఆమెకు లెక్కలోకి రాదు.
లెక్కలకు రాదు. సేమ్ మనం యోసేపు జీవితంలో కూడా చూసినట్లయితే ప్రతి చోట 17వ చిన్ననాటి నుంచి అన్నదమ్ముళ్ళ దగ్గర నుంచి ఆహ్, బహుశా వాళ్ళు ఆడుకుంటున్నప్పుడు తండ్రి అయితే చాలా ప్రేమగా చూసుకున్నాడు. తల్లి కూడా ప్రేమగానే చూసుకుంది. మరి అన్నదమ్ములైతే ఏదో ఒక మాట అంటూ ఉండేవాళ్ళు. అది పెద్ద లెక్కలోకి రాకపోయినప్పటికిని 17 సంవత్సరాల నుంచి తన జీవితంలో తను పడరాని కష్టాలు పడుతూ మరి పడరాని ఆ యొక్క అవమానాలు భరిస్తూ వస్తున్నటువంటి ఈ యొక్క ప్రసవ వేదన అంతా కూడా బహుశా ఆ యొక్క చెరసాలలో పానదాయకుని ద్వారా పంపించిన ఆహ్, మరి తను వెళ్లి చెప్తాడు. ఇంక నాకు ఇక్కడి నుంచి నన్ను విడిపిస్తానని ఎంత ఎదురు చూసుంటాడో. కానీ ప్రభు సమయం ఇంకా రాలేదని దానికోసం ఎంతగా ఎదురు చూసుంటాడో అదంతా కూడా మరి ఒక్కసారిగా ఇక్కడ వర్షాలు మార్చబడ్డము. మరి ఇక్కడ స్థితి మారిపోయిందసలు పూర్తిగా. ఆ ప్రసవ వేదన టైమంతా కూడా అయిపోయింది. ఆహ్, ఇప్పుడు మరి గత కాలమంతా పడిన బాధంతా ఒక్కసారిగా బహుశా యోసేపు తలంచుకొని ఉండొచ్చు. ఆ టైంలో ఎంతటి బహుశా అసలు అంటే తన కల కన్నాడు. దాన్ని గూర్చి అది జరుగుతదా అనేది దాని గురించి ఎక్కడ మనకు మరి యోసేపు దాని గురించి మాట్లాడుతుంటే మనకనిపించదు కానీ, తిను కూడా నాకు తెలిసి ఎప్పుడు కూడా నేను రాజు ఇలా మంత్రినవుతాను ఇదంతా కూడా ఎక్కడ కూడా మనకు కనిపించదు. బట్ నిరీక్షణ అయితే ఒకటుంది. ఏ నిరీక్షణ అంటే తను విడిపింపబడతాడు అనే ఆశ తనకు ఉంది. విడిపింపబడతాడనే నిరీక్షణతో కలిగి ఆయన మరి మనం చూస్తాం. ఆ నిరీక్షణ ఉంటుంది అనేది మనకిక్కడ ఆహ్, అంటే ప్రత్యక్షంగా రాయబడినప్పటికిని ఖచ్చితంగా దేవుని బిడ్డలమైన మనకు ఆ నిరీక్షణ ఉంటది. బహుశా ఇక్కడ యోసేపు అనుకోని ఉంటాడు. మరి తనకు ఈ సమయంలో మరి విడుదల కలిగిన తర్వాత తన పెయిన్ అంతా పోయి ఉండుండొచ్చు. ఇప్పుడైతే మరి ఒకటే చెప్తా ఉన్నాడు ఫరో ఏంటి అంటే ఫరోను నేనే అయినను ఫరోని నేనే అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశం అంతటిని ఏ మనుష్యుడు తన చేతినైనను, కాలినైనను ఎత్తకూడదు అని చెప్పాడు. కదా ఇంతకన్నా గొప్ప ధన్యత అంటే ఈ వరల్డ్‌గా చూసుకుంటే ఇప్పుడు మొన్నటి దాకేమో బానిస బానిస బ్రతుకు. ఇప్పుడు చూస్తేనేమో ఇప్పుడు చూస్తేనేమో రాజంతటి వాడైపోయాడు. రాజంతటి వాడైపోయాడు. సో, రాజుని నేనే అయినప్పటికి ఫరోని నేనే అయినప్పటికి నీ సెలవు లేకుండా ఏం జరగదు. ఏమి జరగకూడదని జెప్పేసేసి మరి ఫరో చెప్పడము ఎంత గొప్పగా దేవుడు హెచ్చిచ్చాడు యోసేపును. యోసేపు యొక్క నిరీక్షణ దీని వెనక మనం చూడొచ్చు. అలాగే తన పరిశుద్ధంగా కాపాడుకున్న తన జీవితము. మరి ఇక్కడ 45వ వచనము, 41వ అధ్యాయం చూసుకున్నట్లయితే మరియు ఫరో యోసేపునకు పేరు పెట్టడం కూడా మనం చూస్తాం. జెఫ్తనేహు అనే పేరు పెట్టి. అంత మాత్రమే కాదు కానీ ఈ ఈ ఈ విషయంలో మనము మరి దేవుడు మనకొక క్రొత్త పేరు కూడా పెడతాడు అనేది కూడా మనము పోయినసారి చూసుకుంటూ వచ్చాము. మళ్ళా అదంతా ఎక్స్‌ప్లెయిన్ చేయదలుచుకోలేదు. కానీ ఎలాగైతే యోసేపు జీవితాన్ని యేసు ప్రభు జీవితంతో ఆహ్, మరి మ్యాచ్ చేస్తూ, పోలుస్తూ మనం కొన్ని విషయాలు మాట్లాడుకుంటూ వచ్చాము. ఇక్కడ కూడా మరి జెఫ్తనేహు అనే పేరును యోసేపుకు క్రొత్త పేరు పెట్టడము. అలాగే ఆ తర్వాత ఈ పేరు పెట్టబడడం వలనే యోసేపును ఎవరు యోసేపు అని పిలవకపోవడము జరిగింది కాబట్టి తర్వాత తరానికి యోసేపుని ఎరుగని తరం ఒకటి రావడం అనేది మనం చూస్తాం. ఎందుకు అంటే యోసేపు పేరు అక్కడ వినబడల. రెండే 2 పేర్లు వినిపిస్తా ఉన్నాయి. ఒకటి ఏంటంటే జెఫ్తనేహు అని. ఆ తర్వాత మరి ఈ కరువు విషయంలో యోసేపు చేసినటువంటి పనిని బట్టి మరి సకల దేశస్థులు కూడా దీర్ఘదర్శి అని పేరు పెట్టారు. దీర్ఘదర్శి అనే పేరుతో ఇక్కడ తనకును పిలవడం జరిగింది. కాబట్టి యూసఫ్ అనే పేరు అక్కడ వినపడలేదు. వేరే పేరు వినపడ్డము. అందువల్ల తన అన్నదమ్ములు కూడా తనను గుర్తుపట్టలేకపోయారు. ఎందుకు వాళ్ళ అన్నదమ్ములు కూడా యూసఫ్ అనే పేరుంటే బహుశా ఎంతో కొంత ఒక ఐగుప్తులో ఆ పేరుతో ఇంకెవరుంటారు? వాళ్ళు అమ్మి వేశారు కదా! అప్పుడైనా వాళ్ళకు మరి గుర్తుపట్టగ కానీ ఇక్కడ యోసేపు పేరు వినపడట్ల.
వినిపిస్తుందల్లా జప్తనేహు అనే పేరు మాత్రమే వినిపిస్తా ఉంది. అలాగే దీర్ఘదర్శి అనే పేరు వినిపిస్తా ఉంది. అయితే మరి ఆ పేరు మరి ఆ పేరు పెట్టడము, ఆ తర్వాత ఇంకొక విషయం ఏంటి అంటే, అతనికి ఓను యొక్క యాజకుడైన పోతీఫెర కుమార్తెయగు ఆసెనతునిచ్చి పెళ్లి చేసెను. పెళ్లి కూడా చేశాడు. పూర్తి బాధ్యతను మరి యోసేపు పూర్తి బాధ్యతను ఇక్కడ ఫరో తీసుకొని పెళ్లి కూడా చేయడము. మనము ఇంతకుముందు చూసుకున్నాము. హెబ్రీయులు అంటే వీళ్ళకు హేయమైనటువంటి వారిలాగా చూస్తారు ఐగుప్తులు. వాళ్ళను అంటరాని వాళ్ళుగా చూస్తారు. తక్కువ వాళ్ళలాగా చూస్తారు. వాళ్ళతో కలిసి తినడానికి ఇష్టపడరు. వాళ్ళతో కలిసి ఐగుప్తులు హెబ్రీయులతో కలిసి తినరు. ఆహ్, కానీ ఇక్కడ మరి యోసేపు విషయంలో ఫరో అటువంటి విషయాలు ఏం పట్టించుకోలేదు. ఆల్రెడీ అతను హెబ్రీయుడని తెలియదేమో అనుకుంటే అట్లా ఏం కాదు. మనం చెరసాలలో ఉన్నప్పుడు తను చెప్తాడు. నేను హెబ్రీ వాడనన్న విషయాన్ని కూడా తను పంచుకుంటాడు. అన్యాయంగా నేను అమ్మివేయబడ్డ హెబ్రీ వాడనని కూడా విషయం చెప్పడం మనకు తెలిసిన విషయమే. మరి ఇక్కడ పెళ్లి కూడా అయిపోవడం చూస్తా ఉన్నాము. 46వ వచనం చూసుకున్నట్లయితే యోసేపు బయలుదేరి ఇప్పుడు బాధ్యత ఇవ్వబడింది. ఇప్పుడు పనిని స్టార్ట్ చేసేసాడు యోసేపు. యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశం అంతటా సంచరించాడు. అంతటా సంచరించెను. యోసేపు ఐగుప్తు రాజైన ఫరో ఎదుట నిలిచినప్పుడు 30 సంవత్సరముల వాడై ఉండెను. సో 17 సంవత్సరాల దాదాపు 17 సంవత్సరాల ఆహ్, 15 సంవత్సరాల బానిసత్వము తరువాత రాజుగా ఇక్కడ మంత్రిగా ఇక్కడ మరి తనకి బానిసత్వం నుంచి విడుదల కలగడము ఇక్కడ మరి 30 సంవత్సరాల వాడిగా యోసేపు ఆ ఫరో ఎదుట నిలబడడం మనము చూస్తా ఉన్నాము కదా. ఆ అయితే అప్పుడు యోసేపు ఫరో ఎదుట నుండి వెళ్లి ఐగుప్తు దేశం అంతటా సంచారం చేశాను. సమృద్ధిగా పంట పండిన 7 సంవత్సరములలో భూమి బహు విరివిగా పండెను. ఐగుప్తు దేశం అందున్న 7 సంవత్సరముల ఆహారం అంతయు అతడు సమకూర్చి ఆయా పట్టణములలో దాన్ని నిల్వ చేసెను. ఏ పట్టణము చుట్టూ నుండి పొలముల యొక్క ధాన్యములు ఆ ఆ పట్టణమందే నిల్వ చేసెను. యోసేపు సముద్రపు ఇసుక వలె అతి విస్తారంగా ధాన్యము పోగు చేసెను. కొలుచుట అసాధ్యమాయను గనుక కొలుచుట మాని వేసెను. ఇప్పుడు ఇక్కడ ఇంకొక తెలివిగల పని చేశాడు. మరి మొత్తం ఈ దేశమంతా సంచారం చేశాడు. ఎందుకు దేశమంతా సంచారం చేశాడంటే ఈ ఆ పంట పొలాలను గమనిస్తా ఉన్నాడు. గమనించడానికి. ఎంత పంట పండించవచ్చు. తన కళలో విస్తారమైనటువంటి మరి పంట పండడం కూడా మరి చూశాడు కాబట్టి మరి దానికి తగినట్లుగా ఎంత చెయ్యగలడో అంత పండించడానికి ఫస్ట్ అయితే ఒకసారి మొత్తం చూసుకొని వచ్చాడు. మొత్తం చూశాడు. చూసి మరి దాన్ని బట్టి ఎంత వరకు పండించగలడో అంత వరకు పండించడానికి అందరికి చెప్పడము చూస్తాము. అందరూ పండించడం జరిగింది. ఆ తర్వాత పండించిన పంట కూడా చాలా బహు విరివిగా పండింది. ఆ పండిన పంటను ఏ పట్టణంలో ఆ పట్టణానికి సంబంధించిన ఒక పట్టణము దాన్ని చుట్టుపక్కల ఉన్నటువంటి పొలాలు ఏవైతే ఉన్నాయో లేదా ఊళ్ళలో ఉన్నటువంటి పొలాలకు సంబంధించినవన్నీ ఆ పట్టణానికి మెయిన్ సిటీ పట్టణం దగ్గరికి వచ్చి మరి అక్కడే నిల్వ ఉంచడము. ఇది ఇంకొక తెలివిగల పని. అన్ని ఐగుప్తులో మెయిన్ ఎక్కడైతే రాజు ఉంటుండే ప్యాలెస్ ఉందో అక్కడ నిల్వ చేయాలి అనుకుంటే ఇంత నిల్వ చేసేవాడు కాదు. కానీ మరి ఎక్కడ ధాన్యం అక్కడే నిల్వ చేసేలాగా మరి మెయిన్ పట్టణము ఎంచుకొని అక్కడ నిల్వ చేయడము చాలా తెలివిగల పని. ఆ పని కూడా యోసేపు చేశాడు. తర్వాత మరి 49వ వచనం చూసినట్లయితే యోసేపు సముద్ర ఇసుక వలె అతి విస్తారంగా ఎంత ఎంత మరి దాచాడు అంటే లెక్కించడానికి కష్టమై లెక్కించడం వదిలేసేసాడు. లెక్కించడమే మానేసేసాడు. మరి కొలవడము మానేసేంత పంటను మరి పండడం మనం చూస్తా ఉన్నాము. దాన్ని పండడం మాత్రమే కాదు కానీ దానిని దాచిపెట్టే విషయం కూడా నిల్వ చేసే విషయం కూడా మనం ఇక్కడ చూస్తా ఉంటాం. ఆ తర్వాత 50వ వచనం చూసినట్లయితే కరువు సంవత్సరములు రాకమునుపు యోసేపుకు 2 కుమారులు పుట్టారు. కరువు రాకముందే ఈ పంటలు పండుతున్న సమయంలోనే మరి పెళ్ళైతే ఆల్రెడీ జరిగిపోయింది.
మరి ఇద్దరు పిల్లలు కూడా పుట్టడము మనం చూస్తా ఉన్నాం. దేవుడు యోసేపును ఆశీర్వదించాడు. దీన్ని బట్టి మనము ఇంకొకటి ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ పరాయి దేశంలో ఉన్నాడు. మరి యోసేపుకు యోసేపు యొక్క భార్య అన్యురాలు. యోసేపు యొక్క భార్య అన్యురాలు. మనమైతే భయపడతాం గదా! అలా. అయ్యో! హెబ్రీయుడిని గదా! ఇప్పుడెలా పెళ్లి చేసుకోవాలి? అలా చేసుకోవడం తప్పు. అన్నట్లు ఇలాంటియన్నీ ఆలోచన చేసుకుంటూ వస్తాము. యోసేపు పెళ్లి దేవుని ఆజ్ఞ లేకుండా జరగలేదు. దేవుని ఇష్టం లేకుండా జరగలేదు. మనము ప్రతీదీ అన్ని విషయాల్లో అప్లికబుల్ చేయడానికి లేదు. ఆ సందర్భము, సమయము అయన్నీ చూసుకొని దానికి తగినట్లుగానే ప్రవర్తించాలి అనే విషయానికి యోసేపు జీవితం మనకు ముందు ఒక మాదిరి. ఇప్పుడక్కడ ఆసేనతుడు పెళ్లి చేసుకోవడానికి దేవుడికి ఇష్టమైంది. లేకపోతే దేవుడు అంగీకరించేవాడు కాదు. మరి ఆసేనతుడు పెళ్లి చేసుకోవడము, తర్వాత ఆసేనతు ద్వారా ఇద్దరు పిల్లలు పుట్టడము. మరి వారికి కూడా పేర్లు చూసినట్లయితే దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారందరిని నేను మర్చిపోనట్లు. అంటే ఇక్కడ మర్చిపోనట్లు అంటే వాళ్ళని వదిలేయడం అనేది కాదు. ఆ యొక్క బాధ నుంచి విముక్తి. ఆ యొక్క బాధ నుంచి విముక్తి కలగడము ఇక్కడ మనం చూస్తా ఉంటాము. అలా మరి విముక్తి ఆ సమస్త బాధ నుంచి తండ్రి ఇంటి వారందరిని నేను మర్చిపోనట్లు చేశానని చెప్పి తన జ్యేష్ఠ కుమారుడికి మనష్షే అని పేరు పెట్టెను. ఆ తర్వాత అతడు నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించాడని చెప్పి రెండవ వానికి ఎఫ్రాయిము అని పేరు పెట్టెను. ఇక్కడ చూసినట్లయితే మరి యోసేపు విషయంలో తనకు అన్యురాలు వచ్చినప్పటికిని అన్యమైనటువంటి విషయాలేవి కూడా యోసేపు జీవితంలో లేవు. తన జీవితంలో ఒక అన్యురాలొచ్చింది. కానీ అన్యమైనటువంటి విషయాలేవి యోసేపు జీవితంలో మనకు కనబడట్లా. బహుశా తన భర్తకు లోబడి భర్త యొక్క దేవుడిని అంగీకరించి ఉండొచ్చు. పిల్లల విషయంలో కూడా మనము చూస్తా ఉన్నాము. ఎక్కడ కూడా మరి ఒక అన్యురాలిని చేసుకోవడము యోసేపుకు అడ్డంకు కాలేదు. భారము కాలేదు అనేది మనము ఇక్కడ చూస్తా ఉంటాము. ఆ తర్వాత మరి 53వ వచనం చూసినట్లయితే ఐగుప్తు దేశమందు సమృద్ధిగా పంట పండిన సంవత్సరం గడిచిన తర్వాత యోసేపు చెప్పిన ప్రకారం 7 కరువు సంవత్సరంలో ఆరంభమాయెను గాని ఐగుప్తు దేశం అంతటను ఆహారం ఉండెను. సో చెప్పబడినట్లుగా మరి యొక్క కరువు వచ్చింది. ఆ దేశమంతా కూడా మరి అక్కడ చుట్టుపక్కల అన్ని దేశాల్లో కరువు వచ్చేసేసింది. ఈవెన్ కనానులో కూడా ఎవరైతే యోసేపు యొక్క తల్లిదండ్రులు ఉంటా ఉన్నారో అక్కడ కూడా మరి వీళ్ళకు కరువు వచ్చేసేసింది. మామూలుగా అయితే పాలు తేనెలు ప్రవహించే దేశం కదా కనాను దేశం. అక్కడ కూడా మరి ఈ కరువు రావడము మనం చూస్తా ఉన్నాం. అది దేవుని యొక్క అనుమతి. ఆ దేశంలో కూడా కరువు రావడము దేవుని యొక్క అనుమతే. సో ఇప్పుడు అక్కడ కూడా కరువు వచ్చింది. కానీ ఐగుప్తు దేశంలో మాత్రం కరువు లేదు. ఎందుకంటే ఆల్రెడీ దేవుడు నిర్ణయించి జాగ్రత్త పెట్టడం కూడా మనము చూస్తా ఉన్నాము. మరి ఇదంతా కూడా యోసేపును హెచ్చించు నిమిత్తమే ఆ తర్వాత ఇశ్రాయేలుకు దేవుడిచ్చినటువంటి వాగ్దానము నెరవేర్పు కొరకు ఆయన యొక్క ప్రణాళిక నెరవేర్చడం కొరకు ఇదంతా కూడా దేవుడు చేయిస్తూ రావడం కూడా మనము చాలా చక్కగా దేవుని ప్రణాళిక ఇక్కడ చూస్తా ఉంటాము. మరి ఆ తర్వాత మనం చూసినట్లయితే ఐగుప్తు దేశం అంతటను కరువు వచ్చినప్పుడు ఆ దేశస్తులు ఆహారం కోసము ఫరోతో మొరబెట్టుకుని అప్పుడు ఫరో మీరు యోసేపు యొద్దకు వెళ్ళి అతడు మీతో చెప్పినట్లు చేయుడని ఐగుప్తులందరికీ చెప్పాను. కరువు ఆ దేశమంతటను ఉండెను గనుక యోసేపు కొట్లన్నీ విప్పించి ఐగుప్తులకు ధాన్యము అమ్మకము చేశాను. ఐగుప్తు దేశమందు ఆ కరువు భారంగా ఉండెను. మరియు ఆ కరువు ప్రతి దేశమందు భారమైనందున సమస్త దేశస్తులు యోసేపు వద్ద ధాన్యము కొండకు ఐగుప్తునకు వచ్చిరి. సో ఐగుప్తులో కూడా కరువు ఉంది కానీ అక్కడ ధాన్యం ఉంది కాబట్టి మరి ఆ ధాన్యము అందరికి మరి ఇవ్వడము మనం చూస్తా ఉంది. ఇక్కడ ఇంకొక విషయం గమనిస్తా ఉన్నాము.
ఏదైతే ఆ ధాన్యము మరి నిల్వ చేశాడో, ఆ ధాన్యాన్ని ఫ్రీగా ఇవ్వట్లా. అమ్మకము మొదలుపెట్టాడు. దీని ద్వారా నెక్స్ట్ తన ఖజానా కూడా ఖాళీ అవ్వకుండా చూసుకుంటా ఉన్నాడు. ఖజానా కూడా ఖాళీ అవ్వట్లేదు. అలాగే మరి జనులు కూడా ఏమాత్రము ఆహారానికి కూడా బాధపడకుండా ఇప్పుడు అటు ధాన్యం నిల్వ పెట్టబడింది. ఆ ధాన్యము అమ్మకానికి పెట్టడం మనము చూస్తాం. ఇక్కడ ఉచిత పథకాలు ఏమీ లేవు. ఉచిత పథకాలు లేవు కానీ మరి ధాన్యము అమ్మకము మనము చూస్తా ఉంటాము. ఆ అమ్మకానికి పెట్టినటువంటి దానిని మరి మనం చూసినట్లయితే కొనడానికి అందరూ వస్తా ఉన్నారు. మరియు ఆ కరువు ప్రదేశమందు భారమైనందున సమస్త దేశస్థులు యోసేపునొద్ద ధాన్యం కొంటకు ఐగుప్తునకు వచ్చిరి. అందరూ కూడా మరి వచ్చి కొనుక్కుంటా ఉన్నారు. దాని ద్వారా ఖజానా కూడా ఆ పెరుగుతూ వస్తా ఉంటుంది. చాలా తెలివైనటువంటి పని. చాలా తెలివైనటువంటి కరువులో సమృద్ధి. ఇక్కడ యోసేపు విషయాన్ని మనం చూస్తే కరువులో బహు భయంకరమైనటువంటి కరువులో యోసేపు ఇక్కడ మరి సమృద్ధిని మనము చూస్తా ఉన్నాము. ఇక్కడ మనము మన ఆధ్యాత్మిక విషయానికి వచ్చినప్పుడు గనుక మరి ఎవరైతే దేవుని మీద ఆధారపడి జీవిస్తా ఉంటామో వాళ్లకు తగు సమయం వచ్చినప్పుడు ఎంత కరువు ఉన్నప్పటికీ ఆ కరువులో కూడా సమృద్ధిని దేవుడు ఆ ఇంటికి మరి కలుగు చేస్తాడనేది మనం ఇక్కడ చూసుకొనవచ్చు. ఇక్కడ మనము చూసుకొనవచ్చు. మరి 42వ అధ్యాయం చూసుకున్నట్లయితే ధాన్యము ఐగుప్తులో ఉన్నదని యాకోబుకు తెలిసినప్పుడు ఇప్పుడు మరి యాకోబు వాళ్ళకు కూడా అక్కడ కూడా కరువు ఉంది కాబట్టి మరి వాళ్ళు ఇప్పుడు ఆ ధాన్యము ఐగుప్తులో ఉందని విన్నాడు యాకోబు. విని పిల్లలతో చెప్తా ఉన్నాడు, కొడుకులతో చెప్తా ఉన్నాడు, మీరేలా ఒకరి ముఖం ఒకరు చూసుకుని చున్నారని తన కుమారుతో అనేది. ఇక్కడ కుమారుడు ఆలోచన చేయట్లా. కుమారుడు ఆలోచన చేసేవారిగా లేరు. ఆలోచన చేసేవారిలాగా లేరు కానీ మరి తండ్రి గర్దిస్తా ఉన్నాడు. ఎలా మీరు ఒకరి ముఖాలు ఒకళ్ళు చూసుకుంటూ కూర్చున్నారంటే ఇంకా ఐగుప్తులో ధాన్యం ఉందని వింటివి, మనము చావక బ్రతుకున్నట్లు మీరు అక్కడికి వెళ్ళి మనం అక్కడ నుండి ధాన్యం కొనుక్కొని రమ్మని చెప్పాను. అలా చెప్పినప్పుడు మరి యోసేపు 10 మంది అన్నలు మరి 10 మంది అన్నలు కూడా మరి ధాన్యం కొనడానికి బయలుదేరారు. అయినను అతనికి హాని సంభవించనేమో అని యాకోబు ఏం చేస్తాడండి, యాకోబు మరి యోసేపు తమ్ముడైన బెన్యామీనును అతని అన్నదమ్ములతో పంపినవాడు కాదు. అంటే దీనికి అర్థము ఇక్కడ మనం చూసినట్లయితే యాకోబుకి ఎక్కడో ఒక చోట ఒక మూలన అన్నల మీద డౌట్ ఉంది. యోసేపును వీళ్ళే కావాలని చంపినట్టున్నారు, లేదా ఆ మృగానికి వీళ్ళే అప్పచెప్పి ఉంటారు. ఒకవేళ మృగం తినిందన్న విషయము తనకు నమ్మినప్పటికీ అలా ఆ మృగం తినడానికి వీళ్ళ అన్నలే కారణం అయి ఉండుండొచ్చు అనేది మరి యాకోబుకు ఆ భయం ఉందని మనం ఇక్కడ స్పష్టంగా చూస్తా ఉన్నాం. ఆ భయంతోనే ఎన్ని సంవత్సరాల తర్వాత 17 సంవత్సరాలు అవుతా ఉంది దాదాపు. మరి అన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇక్కడ భయపడతా ఉన్నాడు. ఇప్పుడు బెన్యామీను పంపిస్తే ఆ బెన్యామీను కూడా ఏమైనా చేస్తారేమో అని చెప్పేసి బెన్యామీను పంపించడానికి ఇష్టపడట్లా యాకోబు. పంపించకుండా మరి కరువు కనాను దేశంలో ఉండేను కనుక ధాన్యం కొని వచ్చిన వారితో కూడా ఇశ్రాయేలు కుమారులు వాళ్ళను వచ్చిరి. ఇప్పుడు 10 మంది మాత్రమే వెళ్ళడం జరుగుతా ఉంది. మరి బెన్యామీను రాలేదు. అప్పుడు యోసేపు ఆ దేశం అంతటి మీద అధికారి అయి ఉండెను. అతడే ఆ దేశ ప్రజలందరినీ ధాన్యము అమ్మకము చేయబడు కనుక యోసేపు సహోదరులు వచ్చి ముఖములను నేలను మోపి అతనికి వందనములు చేసేది. సో యోసేపు అక్కడ మరి మెయిన్ పర్సన్ గా ఉన్నాడు కాబట్టి, అధికారి కాబట్టి అందరిలానే మరి యోసేపు అన్నదమ్ములు కూడా వచ్చి ముఖములు నేలను మోపి అతనికి వందనములు చేసేది. ఇది యోసేపు యొక్క కళ. సో తన ముందు కళలందు తన ఆ చేలో ఉన్నటువంటి పనులు మరి యోసేపు పనకు మిగతా పనులన్నీ యోసేపు పన ముందు
పడిపోవడము మనం చూస్తాం. మోకరిల్లుస్తున్నట్టు పడిపోవడం మనము చూస్తా ఉన్నాం. యోసేపు పని మాత్రము నిలబడి ఉండము మనం చూసాం కదా! అదే కల ఇక్కడ నెరవేరబడింది. అదే కల ఇక్కడ కల నెరవేర్చబడడానికి చాలా సంవత్సరాలు పట్టింది. కానీ కల అయితే నెరవేరింది. ఈలోపు ఎన్నో మార్లు అనుకోని ఉండుండొచ్చు అన్నలు. అరే! ఆ రోజు కలగన్నాడు గదా! మన కలలు కనేటువంటి వాడు. ఏమైందిరా ఇప్పుడు కల? ఆడేమో మనం వాళ్ళని అమ్మేసాం. వాడు ఉన్నాడో లేడో గూడా తెలీదు. వాడి కల ఏమాయను? ఇన్ని సంవత్సరాలు గదా! 1, 2, 3 సంవత్సరాలు కూడా కాదు. అన్ని సంవత్సరాలు ఎన్ని మార్లు అనుకుని ఉండొచ్చు. ఆ కలలు అబద్ధమని అనుకోని ఉండొచ్చు గదా! వీళ్ళు మాత్రమే కాదు కానీ యాకోబు కూడా యాకోబు కూడా మరి తన కుమారుడు కల చెప్పినప్పుడు అన్నల గురించి కల చెప్పినప్పుడు అంత సీరియస్‌గా తీసుకోలేదు కానీ, తను తన భార్య మరి వాళ్ళు కూడా మొక్కుతారు అని చెప్పినప్పుడు చాలా సీరియస్‌గా తీసుకొని గద్దించడం మనం చూస్తాం. యాకోబు కూడా విశ్వసించలేదు. అందుకే ఇక్కడ చనిపోయినప్పుడు కూడా మనం చూస్తాము. నమ్మాడు. ఆ కలల పట్ల మరి అది నిజమేనేమో అన్నది మరి యాకోబు అక్కడ గ్రహించలేదు. అక్కడ గ్రహించలేదు. ఇప్పుడు ఆ కల నెరవేరింది. ఆ అన్నదమ్ముళ్ళొచ్చి యోసేపు కాళ్ళ ఎదుట సాగిల ఎలా ముఖమును నేలకు మోపి ముఖము నేలకు మోపి అతనికి వందనాలు చేశారు. యోసేపు తన సహోదరులను చూసి వారిని గుర్తుపట్టి వారికి అన్యుని వలె కనబడి వారితో కఠినముగా మాట్లాడి మీరెక్కడి నుండి వచ్చిరని అడిగినందుకు వారు ఆహారము కొనుటకు కనాను దేశం నుండి వచ్చితిమనిరి. బహుశా మరి ఇక్కడ యోసేపు తన సహోదరుని గుర్తుపట్టాను కానీ వారు అతనికి గుర్తుపట్టలేదు. ఇక్కడ యోసేపు యోసేపు కల గుర్తొచ్చుంటది. ఇలా జరిగినప్పుడు వాళ్ళని గుర్తుపట్టినప్పుడు వారు ఎలాగైతే తన కలలో జరిగిందో సేమ్ ఇలా ఇక్కడ కూడా అదే జరుగుతా ఉంది కాబట్టి మరి యోసేపు కల గుర్తొచ్చుంటది. అలాగే వారిని ఒక అన్యుని వల్లే మరి ఎంక్వైరీ చేస్తా ఉన్నాడు. అన్యుని వల్ల వారి పట్ల మరి ప్రవర్తిస్తూ రావడం మనం చూస్తాము. దాని కొరకై మరి తన యొక్క ఆహ్, అన్న అయినటువంటి షిమ్యోనును ఆహ్, మరి అక్కడ ఆపుకోవడం మనము చూస్తాము. అతన్ని ఆపడము ఒకసారి మనము అది కూడా మనం వరుసగా చూసుకున్నట్లయితే యేసుకు వాడిని చూసి గుర్తు తాను కలను జ్ఞాపకము చేసుకొని యెస్. సో, యోసేపు కలను జ్ఞాపకం చేసుకున్నాడు. జ్ఞాపకం చేసుకొని మీరు వేగుల వారు ఈ దేశపు గుట్టు తెలుసుకొని వచ్చితిరని వారితో అనగా వారు లేదు ప్రభువా నీ దాసులమైన మేము ఆహారం కొనుటకే వచ్చితిమి. మేమందరము ఒక మనిషిని కుమారులము. మేము యథార్థవంతులమే కానీ నీ దాసులమైన మేము వేగుల వారము కామని అతనితో చెప్పిరి. అయితే అతడు లేదు ఏ దేశపు గుట్టు తెలుసుకొనుటకే వచ్చితిరని వారితో అనెను. అందుకు వారు నీ దాసులమైన మేము 12 మంది సహోదరులము కనాను దేశంలో ఉన్న ఒక మనుషుని కుమారులము. ఇదిగో కనిష్ఠుడు నేడు మా తండ్రి యొద్ద ఉన్నాడు. ఒకడు లేడు అని ఉత్తరం ఇచ్చిరి. ఇక్కడ చూసినట్లయితే ఈ అన్నలు అబద్ధాన్ని అలాగే నిజాన్ని ఒకేసారి చెప్తా ఉన్నారు. నిజాన్ని, అబద్ధాన్ని ఒకేసారి చెప్తా ఉన్నారు. అది ఎలాగునంటే మేము 12 మంది అన్న విషయాన్ని నిజంగా చెప్పారు. 12 మంది అనేది నిజంగా చెప్తా ఉన్నారు. అలాగే ఒకడు లేడు అన్న విషయము అబద్ధం. అంటే ఆ ఒకడు లేడు అనేది అంటే వీళ్ళతో లేడు అనేది మాత్రమే. కానీ అతడు బ్రతికున్నాడా, చనిపోయాడా అనేది వీళ్ళకి తెలీదు. లేడు అనే మాట ఇక్కడ వాళ్ళు వాడతా ఉన్నారు. మరైతే యోసేపు మీరు వేగుల వారని నేను మీతో చెప్పిన మాట నిజమే. దీనివల్ల మీ నిజము తెలియబడును. ఫరో జీవము తోడు మీ తమ్ముడు ఇక్కడికి వస్తే గాని మీరు ఇక్కడి నుంచి వెళ్ళకూడదు.
నుంచి వెళ్ళకూడదు. ఇదంతా కూడా యాకోబు కుటుంబం అంతటిని కూడా ఐగుప్తుకు రప్పించడానికి అసలక్కడ విషయం ఏంటి? అసలు ఏం జరిగింది? ఎంతవరకు ఉన్నారు? ఎలా ఉన్నారు? అనే విషయాలను తెలుసుకోవడానికి మరి యోసేపు మరి ఇదంతా జరిగిస్తున్నట్లు మనము చూడవచ్చు. మరి తమ్ముడు వస్తే తప్ప మీరెక్కడికి వెళ్ళడానికి కూడా వీల్లేదు అన్నట్టు మరి చెప్పడం. ఆ తర్వాత మీ తమ్ముడిని తీసుకొని వచ్చేటకు మీలో ఒకడిని పంపుడే అయితే మీరు బంధింపబడి ఉందురు. అసలు మీలో ఉన్నదో లేదో మీ మాటలు శోధింపబడును. లేని యెడల ఫరో జీవము తోడు మీరు వేగుల వారని చెప్పి వాడిని 3 దినములు చెరసాలలో వేయించాడు. సో వీరందరినీ 3 దినాలు మరి చెరసాలలో వేయించడం చూస్తా ఉన్నాము. 3వ దినమున యోసేపు వారిని చూచి, నేను దేవునికి భయపడువాడను. మీరు బ్రతుకున్నట్లు దీనిని చేయుడి. మీరు యథార్థవంతులైతిరా, మీ సహోదరులో ఒకడు ఈ చెరసాలలో బంధింపబడవలెను. మీరు వెళ్ళి మీ కుటుంబంలో కరువు తీరుటకు ధాన్యం తీసుకుని పోవుడి. మీ తమ్ముని నా యొద్ద తీసుకొని రండి. అట్లు మీ మాటలు సత్యమైనట్లు కనపడును కనుక మీరు చావరని చెప్పాను. వారట్లు చేసిరి. అప్పుడు వారు నిశ్చయముగా మన సహోదరుల మనము చేసిన అపరాధములకు శిక్ష పొందుచున్నాము. సో ఇదంతా మరి యోసేపు 3 దినాలు తన అన్నలను తన దగ్గరే ఉంచుకున్నాడు. తన దగ్గర ఉంచుకోవడానికి అవకాశం లేదు కాబట్టి బంధించి ఉంచారు. మరి చెరసాలలో ఉన్నప్పటికీ వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ నడుస్తా ఉండండి. అది 3 రోజులు తన దగ్గర మరి తన అన్నలను ఉంచుకోవడము చూస్తా ఉన్నాం. ఆ తర్వాత మరి కరువు ఉంది కాబట్టి కరువు నుంచి తప్పింపబడడానికి మరి తన యొక్క అన్నలను పంపించడానికి అప్పుడు ఇష్టపడ్డాడు. మరి పంపించిన మరి మరలా తన ఎద్దుకు రావడం కోసము, తనని రప్పించడం కోసము ఈ ప్లాన్ అంతా కూడా చేస్తా ఉన్నాడు. అప్పుడు వాడు మరి ఒక తమ్ముడిని ఇక్కడ ఉంచేసి ఒక అతన్ని ఉంచేసి ఆ చిన్నవాడిని తీసుకొని రావాలి అని చెప్పేసి చెప్పడము ఇక్కడ మనం చూస్తా ఉన్నాము. మరి అప్పుడు వారు నిశ్చయంగా మన సహోదరునిలా మనము చేసిన అపరాధములకు శిక్ష పొందుతున్నాము. ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నారు. కళ జ్ఞాపకం చేసుకోవట్లే ఇక్కడ గాని తన తమ్ముని పట్ల వీళ్ళు ఏం చేశారనేది జ్ఞాపకం చేసుకుంటా ఉన్నారు. అతడు మనల్ని బతిమాలుకొనినప్పుడు కదా ఎంత బాధపడి ఉంటారో ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు బాధ అనుభవించారు కదా, వీళ్ళకి ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి తమ్ముని యొక్క బాధ ఇప్పుడు తెలియొస్తుంది. ఎంత వాళ్ళను బతిమాలుకొనినప్పుడు మనం అతని వేదన బాధ అని కూడా రాయలా. వేదన అంటే అది బహు విస్తారమైనటువంటి బాధ కదా. వేదన చూచి వినకపోతిమి, అందువలన ఈ వేదన మనకు వచ్చినని ఒకరితో ఒకడు మాట్లాడుకొనిరి. ఇప్పుడు గుర్తు తెచ్చుకొని ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకుంటా ఉన్నాడు. మరియు రూబేను అంటా ఉన్నాడు ఏమనంటే, ఈ చిన్నవాని యెడల పాపము చేయకూడదని నేను మీతో చెప్పలేదు, అయినను మీరు వినరైతిరి కనుక అతని రక్త అపరాధము మన మీద మోపబడుచున్నదని వారికి ఉత్తరం ఇచ్చెను. అయితే మరి ఇదంతా కూడా వీళ్ళకి తెలియదు కదా అక్కడ ఉన్నటువంటి మనిషి యోసేపు అన్న విషయం. ఇక్కడ ఏమని రాయబడిందంటే, అయితే దిబాషి ఇక్కడ ఇంగ్లీష్ లో చూసినట్టయితే దే డిడ్ నాట్ నో దట్ జోసెఫ్ అండర్స్టూడ్ దెమ్. ఎందుకు అంటే యోసేపు మరి ద్విభాషి అంటే ఇక్కడ అర్థము యోసేపు అన్న విషయం అక్కడ తెలియదు. ఇక్కడ యోసేపుకి ఆ భాష అవచ్చు, ఈ భాష అవచ్చు. అది వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు మాట్లాడుతా ఉన్నారు. అయితే యోసేపు అది గ్రహించిన తర్వాత, అది విన్న తర్వాత అతనికి ఏడుపు ఆగలేదు. అతడు వారి ఎదురు నుండి అవతలకు పోయి ఏడ్చి, ఏదైతే అన్నలు తన పట్ల జరిగించిన దాన్ని వాళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారు, ఆ సంఘటనను జ్ఞాపకం చేసుకుని మరి తన అన్నలను బట్టి మరి వెళ్ళి ఏడ్చాడు. ఏడ్చిన తర్వాత మరలా వారి ఎద్దుకు వచ్చి వారితో మాట్లాడి వారిలో సిమ్యోనును పట్టుకొని వారి కనుల ఎదుట అతన్ని బంధించాను. మరియు యోసేపు వారి గోనెలో ధాన్యంలో నింపుటకును, ఎవరి రూకలు వారి గోనెలో తిరిగి ఉంచుటకును, ప్రయాణం కొరకు భోజన పదార్థములు వారికి ఇచ్చుటకును ఆజ్ఞ ఇచ్చెను. అతడు వారి ఎడల అట్లు జరిగించెను. సో ఇప్పుడు సిమియోనును బంధించడము, ఆ తర్వాత వారిని మరలా మరి
కనానుకు పంపించడానికి ఏర్పాట్లు చేసి, వాళ్ళ డబ్బులు మళ్ళీ వాళ్ళ మూటల్లోనే కట్టి ఉంచి, అంత మాత్రమే కాదు కానీ ఆ యొక్క ప్రయాణమంతటకు కావాల్సినటువంటి భోజన పదార్థాలు కూడా వాళ్ళకి సిద్ధపరిచి, వాళ్ళకి ఇచ్చి పంపించడం చూస్తా ఉంటాం. అయితే వీళ్ళు పోతూ పోతూ కొనిన ధాన్యమును తమ గాడిదల మీద ఎక్కించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయిరి. అయితే మధ్యలో ఒక చోట దిగారు రెస్ట్ కోసము. దిగినప్పుడు తన గాడిదకు మేత పెట్టుటకై తన గొర్రె విప్పినప్పుడు అతని రూకలు కనబడెను. అవి అతని గొర్రె మూతిలో ఉండెను. అప్పుడు అతడు నా రూకలు తిరిగి ఇచ్చి వేసినారు. ఇవిగో ఇవి నా గొర్రెలో ఉన్నవి తన సహోదరులకు చెప్పాను. అంతటా వారు గుండె చెదిరిపోయిన వారై జడిసి, ఇదేమిటి దేవుడు మనకి చేసినని ఒకరితో ఒకరు చెప్పుకుండ్రి. అంటే ఇప్పుడు ధాన్యం ఇవ్వబడింది. అలాగే దాంతో పాటు వాళ్ళ డబ్బులు ఎవరి డబ్బులు వాళ్ళకి ఇవ్వబడ్డాయి. అలాగే భోజన పదార్థాలకు ఇవ్వబడినప్పుడు వీళ్ళు సంతోషించడం కాదు కానీ భయపడ్డారు. ఇదేంటి ఇప్పుడు మళ్ళీ అంటే వీటిని బట్టి కూడా అపరాధులుగా తీరుస్తారేమో అన్న భయం వాళ్ళకొచ్చేసేసింది. ఏంటి దేవుడు మన పట్ల ఏంటి ఇలా చేశాడు అని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. అట్లా దేవుడు చేశాడా వాళ్ళకు? కదా! అంటే వాళ్ళు తప్పు చేసినప్పుడు దేవుడు జ్ఞాపకం రాలేదు. ఇప్పుడు, ఇప్పుడు దేవుడు జ్ఞాపకం వచ్చి అది కూడా ఎలాగనా ఏంటి దేవుడు మన పట్ల ఇలా చేశాడు అనే క్వెషన్ మార్క్‌ని కూడా క్వెషన్ చేస్తా ఉన్నారు. క్వెషన్ చేస్తా ఉంది. ఆ తర్వాత చూసినట్లయితే 29వ వచనాన్ని మనం చూసినట్లయితే వారు కనాను దేశమందున్న తమ తండ్రి అయిన యాకోబు వద్దకొచ్చి తమకు సంభవించినది యావత్తును అతనికి తెలియజేసిరి. ఎట్లనగా ఆ దేశమునకు ప్రభువైన వాడు మాతో కఠినంగా మాట్లాడి యోసేపుని గుర్తుపట్టలేదు కదా! అందుకని ఏమని చెప్తామంటే ఆ దేశమునకు ప్రభువైన వాడు మాతో కఠినంగా మాట్లాడి మేము ఆ దేశమునకు వేగు చూడ వచ్చిన వారమని అనుకొనేను. అప్పుడు మేము యథార్థవంతులమును వేగుల వారము కాము. 12 మంది సహోదరులు అంటే ఇక్కడ జరిగిన ఆ యొక్క స్టోరీ అంతా చెప్పాడు. చెప్పినప్పుడు మరి 33 వచనంలో చూసినట్లయితే అందుకు ఆ దేశపు ప్రభువు మరి మమ్మల్ని చూసి మీరు ఆహ్, యథార్థవంతులని తెలియబడాలి అంటే మరి ఇక్కడ సిమియోనును ఉంచుకుంటాను. మీ చిన్నవాడిని తీసుకుందామని చెప్పాడు అని చెప్పేసి ఆ మాట కూడా చెప్పినప్పుడు మరి 30 ఆహ్, 34 చూసినట్టయితే నా యొద్దకు ఆ చిన్నవాడిని తోడుకొని రండి. అప్పుడు మీరు యథార్థవంతులే గాని వేగుల వారు కాదని నేను తెలుసుకుందునని కొని మీ సహోదరుని మీకు అప్పగించేదను. అప్పుడు మీరు ఈ దేశం ముందు వ్యాపారం చేసుకుని వచ్చనని చెప్పాననిరి. వారు తమ గోనెలు కుమ్మరించినప్పుడు ఎవరి రూకలు వారి మూటలో ఉండెను. వారును వారి తండ్రియు ఆ రూకలు మూటలు చూచి భయపడిరి. ఎందుకు భయపడ్డారు అంటే వాటి వలన కూడా మేము దొంగిలించామని అనుకుంటారా? మరి ఇంకేదైనా నేరం మోపుతారా అని భయపడ్డారు. అప్పుడు వారి తండ్రి అయిన యాకోబు వారిని చూసి మీరు నన్ను పుత్రహీనునిగా చేయుచున్నారు. యోసేపు లేడు, సిమియోను లేడు. మీరు బెన్యామీనును కూడా తీసుకొని పోవుదురు. ఇక్కడ యాకోబు మరలా ఇంకొక తప్పు చేస్తున్నాడు. పుత్రహీనునిగా చేయుచున్నారు అని. ఎందుకు పుత్రహీనుడవుతాడు? అస్సలు పుత్రుడు లేనివాడు గదా పుత్రహీనుడు. ఇక్కడ ఇంకా యాకోబు తన తన యొక్క ఆ యొక్క శైలిని మార్చుకోలేదు. ఆ శైలిని ఇక్కడ ఇంకా యాకోబు మార్చుకోలేదు. మరి యోసేపు లేనంత మాత్రాన యాకోబు పుత్రహీనుడవుతాడా? సిమియోను లేనంత మాత్రాన యాకోబు మరి యోసేపు, సిమియోను లేనంత మాత్రాన యాకోబు పుత్రహీనుడవుతాడా? యోసేపు, సిమియోను, బెన్యామీను ఈ ముగ్గురు లేనంత మాత్రాన యాకోబు పుత్రహీనుడవుతాడా? మిగతా 11 మంది లేరా? మిగతా 10 మంది లేరా? 9 మంది? 12 మంది పుత్రులున్నారు. 12 మంది పుత్రులు లేకపోతే గదా పుత్రహీనుడవుతాడు. అందులో ఏ ఒక్కళ్ళు ఉన్నా గూడా పుత్రహీనుడు కాడు గదా! మళ్ళా యాకోబు తన వైఖరిని మార్చుకోలేదు. తన వైఖరిని మార్చుకోలేదు. ఈ విషయంలో యాకోబు మాదిరికరంగా లేడు. ఈ విషయంలో యాకోబు మాదిరికరంగా లేడు. అందుకు రూబేను నేను అతన్ని నీ యొద్దకు తీసుకొని రాని యెడల నా ఇద్దరు కుమారులను నీవు చంపవచ్చును. అతన్ని నా చేతికి అప్పగింపుము. అతన్ని మరలా నీ యొద్దకు తీసుకొని వచ్చి అప్పగించుతానని తన తండ్రితో చెప్పాను. అయితే అతడు నా కుమారుని మీతో
వెళ్ళనియ్యను. ఇతడు నన్ను అన్న చనిపోయెను. ఇతడు మాత్రమే మిగిలి ఉన్నాడు. మీరు పోవు మార్గంలో ఇతనికి హాని సంభవించినడల్లా నెరిసిన వెంట్రుకలు గల నన్ను మృతుల లోకంలోనికి దుఃఖంతో దిగిపోవునట్లు చేయుదురని చెప్పాను. సో, అయితే మరి యాకోబు మాత్రము ఖరాఖండిగా చెప్పేస్తా ఉన్నట్టు ఇక్కడ మరి ఇక్కడ చూసినట్లయితే ఆహ్, రూబేను ఏమని చెప్తా ఉన్నాడంటే అందుకు రూబేను, నేనతన్ని నీ యొద్దకు తీసుకొని రాని యెడల నా ఇద్దరు కుమారులున్నారు. ఆ ఇద్దరు కుమారులను నీవు చంపొచ్చు. అంటే ఇక్కడ రూబేన్ ఏం చేస్తా ఉన్నాడంటే మరి తన తమ్ముళ్ళకు ప్రతిగా తండ్రికి తన ఇద్దరు కుమారులను ఇవ్వడానికి కూడా వెనకాడట్లేదు. ఇష్టపడతా ఉన్నాడు. త్యాగం చేస్తా ఉన్నాడిక్కడ. అతన్ని మరలా నీ యొద్దకు తీసుకొని వచ్చి అప్పగించుదనని తండ్రితో చెప్పినప్పుడు అయితే యాకోబు మాత్రము నా కుమారుని మీద మీతో వెళ్ళనియ్యను. ఇతని అన్న చనిపోయాను. ఇతను మాత్రం మిగిలి ఉన్నాడు. యాకోబు ఏమాత్రం కూడా ఇష్టపడట్లేదు. యాకోబు ఏమాత్రము ఇష్టపడట్లేదు. కానీ అక్కడ సిట్యుయేషన్ ఏంటి అంటే మరి ఆ దేశపు అధికారి, ఆ దేశపు ప్రభువు మీరు వేగులు వారు అని చెప్పేసి ఒక ముద్ర వేశారు. ఇక్కడ అక్కడికి వెళ్ళకుండా ఇక్కడ ఉన్నంత మాత్రాన కూడా వీళ్ళ ప్రాబ్లం కూడా సాల్వ్ అవ్వదు. ఆల్రెడీ ముద్ర వేయబడింది కాబట్టి ఇప్పుడు ఎలాగైనా సరే వీడిని మరలా పట్టుకొని తీసుకువెళ్ళి చెరసాలలో వేసే అధికారము ఐగుప్తుకు ఉంది. ఐగుప్తు ఫరోకు ఉంది. ఇప్పుడు వీళ్ళ మీద ఒక నేరము మోపబడింది. ఆ నేరాన్ని వీళ్ళు నిరూపించుకోవాలి. నిరూపించుకోని యెడల వీళ్ళు మరి ఏ క్షణానైనా సరే అరెస్ట్ చేయబడతారు. ఆ విషయం యాకోబు ఏమాత్రము ఆలోచించట్లా. ఆ విషయము యాకోబు ఏమాత్రము ఆలోచన చెయ్యట్లా. కొడుకుల మీద డౌట్ తోనే ఉన్నాడు. అలాగే ఇప్పుడు ఇక్కడ ఎలా ఉన్నాడంటే మీరెట్లైనా మీరు సావండి. నేను మాత్రం చిన్న కుమారుడిని పంపించను. అంటే చిన్న కుమారుని నిమిత్తం మిగతా అందరిని వదులుకోవడానికి కూడా ఇష్టపడతా ఉన్నాడు. మిగతా వారిని చంపడానికి కూడా ఇష్టపడతా ఉన్నాడు యాకోబు. ఇది మాదిరి లేనటువంటి జీవితము. ఇలాగున ఉండకూడదు. మరి ఆ పరిస్థితులను బట్టి మామూలుగా ఎలా ఉంటదంటే ఇక్కడ తండ్రి ఆలోచన చేయాల్సింది అక్కడ 10 మంది ఇప్పుడు 9 మంది ఉన్నారు. ఆ 9 మంది కుమారులు వాళ్ళకి పుట్టినటువంటి పిల్లలు వాళ్ళు ఇంకెంతమంది వీళ్ళందరిని బట్టి ఆలోచన చెయ్యట్ల యాకోబు. కేవలము రాహేలుకు పుట్టిన ఇద్దరు బిడ్డల నిమిత్తమే ఆలోచన చేస్తా ఉన్నాడు. మిగతా పిల్లలు తన పిల్లలు కారా? కేవలం రాహేలుకు పుట్టినటువంటి పిల్లలే తన పిల్లలా? ఇక్కడ ఇది మార్చుకోవాలి. ఈ తత్వాన్ని మార్చుకోవాలి. యాకోబు చివరి వరకు కూడా ఈ తత్వాన్ని, ఈ వైఖరిని మార్చుకోలేదు. గ్రహించలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రహించి ఉంటే మార్చుకునేటోడు. గ్రహించలా. 9 మంది కొరకు ఒకరిని వదిలిపెట్టుకోవడం మంచిదా? ఒకని కొరకు మిగతా 9 మందిని పోగొట్టుకోవడము మేలా? ఇది గ్రహించట్లా. మరి ఈ సమయంలో మనము మరి యాకోబు జీవితం ద్వారా ఈ విషయాన్ని మరి అలాంటి మాదిరి మనం ఉండకూడదు. అలాగే అన్నలను చూసినట్లయితే వారు కూడా అంటే ఫైనల్ గా పశ్చాత్తాపపడ్డం మనం చూస్తా ఉన్నాం. వారు మీరు ఇక్కడ మిగతా అన్ని విషయాల్లో నీతిగానే మనకు కనిపిస్తా వసంత పిల్లల నుండి వాటిని రక్షించినట్టు మనం చూస్తా ఉన్నాం. కేవలము తన యొక్క తల్లిదండ్రుల యొక్క నిర్లక్ష్యం వీళ్ళు పాడైపోయారు. అక్కడ కేవలము యాకోబు బిడ్డల పట్ల సరైన బాధ్యత కలిగిన వాడిలాగా మనకు కనబడట్లేదు. పిల్లలు తప్పు చేశారు అంటే వాళ్ళని భక్తిలో పెంచలేదు. సరే రాహుల్ అంటావా? రాహుల్ సంగతి వదిలే. లేయా అంటావా? లేయాకి అన్యురాలు. లేయా అన్యురాలే, రాహుల్ అన్యురాలే. తమ దేవుని గురించి వాళ్ళకి సరిగా తెలియదు.
వాళ్ళకు తెలిసినంతగా మరి వాళ్ళను దైవ భక్తిలో యాకోబు పెంచలేదు. అది మనము చూస్తా ఉన్నాం. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు వాడిని ఖచ్చితంగా. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అది కృప. అది కృప. కానీ ఈ బిడ్డలు యోసేపు తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా దైవ భక్తితో లేరు. అందరూ తప్పులు చేస్తూనే ఉన్నారు. ఆ విషయాన్ని వాళ్ళు ఏదేమైనప్పటికీ మరి చివరిగా తమ వంతు వచ్చినప్పుడు వాళ్ళు పశ్చాత్తాపపడతా ఉన్నారు. మనం అది ఆ రోజు అలా చేయడం వల్లనే ఈరోజు మనకి గతి పట్టిందని వాళ్ళలో వాళ్ళు పశ్చాత్తాపపడడం కూడా చూస్తా ఉన్నాం. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, వీళ్ళు ఎక్కడ కూడా దాచలేదు. యోసేపుని గురించి దాచలేదు. అంటే అమ్మివేసిన విషయం దాచారు కానీ 12 మందన్న కౌంటే చెప్పారు తప్పితే 11 మందన్న కౌంట్ చెప్పలేదు. ఆ విషయంలో కూడా వీళ్ళను మెచ్చుకోవచ్చు. సో, ఈ విషయాలన్నీ కూడా మనం గ్రహిస్తూ ముందుకు వెళ్ళవలసిందిగా మరి పేట కోరుకుంటా ఉన్నాను. అటువంటి కృప ఈ దేవుడు మనకిచ్చి నడిపించును గాక. థాంక్ యూ బ్రదర్స్. ఆమేన్. థాంక్ యూ అక్క.